హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సక్సెస్ కాన్సెప్ట్స్. మనం మిషన్ ఆర్పిఎఫ్ దాన్ని బేస్ చేసుకొని ఈసారి మనం అర్థమెటిక్ 35 చేద్దాం. ఓకేనా? మొన్న మనం చేసింది రీజనింగ్. అందులో కొంచెం ప్రాబ్లం ఏంటంటే సమ్స్ కొంచెం స్మాల్గా వచ్చాయి. అవునా? ఈసారి మొత్తం చేంజ్ చేసాం. స్మాల్గా రాలేదు, పెద్దగా వచ్చాయి. అండ్ ఆల్సో పక్కన తెలుగు కూడా మెన్షన్ చేశాను నేను. ఓకే, అయితే ఈ పేపర్ ఏంటంటే 2019 ఫిబ్రవరి 6న జరిగిన ఫస్ట్ షిఫ్ట్లోని అర్థమెటిక్ పార్ట్ 1 ఇక్కడ. ఓకేనా? మన మోటో తెలుసుగా ఆడి మీకు ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కల్లా 150 ప్రీవియస్ పేపర్స్ని ఫ్రీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థమెటిక్ రీజనింగ్. ఓకేనా? మీకు అవన్నీ కూడా పార్ట్ 1 పార్ట్ 2 కింద ఒక పేపర్ వస్తుంది. కారణం ఏంటంటే ఒక పార్ట్లోని 35 క్వశ్చన్స్ ఉంటున్నాయి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ టైంకి 1 అవర్ దాటిపోతుంది. కాబట్టి దాన్ని నేను పార్ట్ 1 పార్ట్ 2 కింద మారుస్తున్నాను. ఓకేనా? ఈరోజు అర్థమెటిక్ ఈ పక్కన క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంది, దాని పక్కన తెలుగులో నేను మెన్షన్ చేశా. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇది చూడండి, ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ద ఇంట్రెస్ట్ earned after 5 years for a certain sum under simple interest at 12% per annum is 5100. Find the amount invested. ఎంత అసలుపై సంవత్సరానికి 12% వార్షిక వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాలకు 5100 వడ్డీ వచ్చును. అంటే ఇక్కడ సమ్ అయితే ఏంలే చేయడానికి ఒక ప్రిన్సిపల్ ఉంది, దానికి ఇచ్చాను నేను. ఓకేనా? వాడు ఎక్కడ కూడా ప్రిన్సిపల్ ఉంది, ఒక ప్రిన్సిపల్ తెలియదు వాడికి. ఎంత మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనకి 12%. అవునా? టైం ఎంత? టైం ఏమో 5 years. ఓకేనా? ఇంట్రెస్ట్ ఎంత మనకి 5100. అయితే వాడికి ఏం కావాలి? ప్రిన్సిపల్ కావాలి. ఎసార్ను దీన్ని నార్మల్గా అయితే బయట ఎవరన్నా ఫార్ములా వేస్తారు, కానీ మనం ఫార్ములా యూజ్ చేయకూడదు. మనకు ప్యాటర్న్ ఉందిగా, ఏంటమ్మది? PR×TIA. ఏంటన్నా? PR×TIA. మనకి ఇక్కడ P లేదు. అవునా? మనకు కావాల్సింది ప్రిన్సిపల్ అసలు కావాలి. ఇక్కడ ఏముంది మరి మనకి 12% అండ్ 5 years. ఇంట్రెస్ట్ ఏమో 5100. ఈ రెండు కూడా ఇంట్రెస్ట్లే. ఇదేమో వడ్డీ అమౌంట్లో ఉంది, ఈ వడ్డీ ఏమో శాతంలో ఉంది. గమనించావా? PR×T అంటే మనం 6Tని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలిగా. ఎంతమ్మా? 12 5s 60%. ఇది కూడా వడ్డీనే, కానీ ఈ వడ్డీ మనకి శాతంలో ఉంది, మరి ఈ వడ్డీ అమౌంట్లో ఉంది. ఎప్పుడు కూడా మన ప్రిన్సిపల్ 100% అవుద్ది. దాని మీనింగ్ ఏంటి సార్? 60% విలువ 5100 అయితే సార్ను ఇదేనమ్మా ఇంట్రెస్టే ఈ శాతంలో ఉంది, ఇది అమౌంట్లో ఉంది. మరి మన ప్రిన్సిపల్ ఎప్పుడు మనకి ఎంత? 100% కాదా? కాబట్టి 100% ఎంత? అప్పుడు ఏమొద్దాం మనకి? 100/60 × 5100. ఓకేనా? ఏంటమ్మా? 100/60 × 5100. ఎంత ఇది? 25s 23s. అవునా? నెక్స్ట్ 3 1s 3700. అవునా? 75 ఎంత మనకి? 75 మనకి ఎంత? 75 మనకి ఎంత అంటే 8500. ప్రిన్సిపల్ మనకి అంటే ప్రిన్సిపల్ మనకి 8500. ఆప్షన్ నెంబర్ డి. ఓకేనా? ఇక్కడ ఎప్పుడు కూడా R అండ్ T అనేది ఇయర్లో ఉండాలి. గమనించావా? 12% per annum 12% వార్షిక వడ్డీ రేటు చొప్పున, వార్షిక అంటే సంవత్సరాన్ని చొప్పున. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది క్లారిటీ ఉందిగా? ఇది నోట్ చేసుకుంటే క్లారిటీ కావాలి మనకి. ఇవన్నీ ప్రీవియస్ సమ్సే, ఎక్కడ మనం ఫార్ములా యూజ్ చేయొద్దు. నెక్స్ట్ చూడమ్మా ఒకసారి. ఇక్కడ ఏమవుతుందంటే తెలుగులో బయట టైపింగ్ చేయట్లేదు ఎవరు కూడా సరిగ్గా, దానివల్ల నేను పక్కనే మెన్షన్ చేస్తున్నా. ఓకేనా? సెకండ్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 355 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 284. ఫైండ్ ద లాస్ పర్సంటేజ్. ఒక వ్యక్తి ఒక వస్తువు యొక్క కొన్న వెల 355 రూపాయలు, అమ్మిన వెల 284. అయితే నష్టశాతం ఎంత? ఎంతమ్మా? నష్టశాతం ఎంత? ఎప్పుడు గమనించావా? మనకి నష్టం కానీ లాభం కానీ దేని మీద చేయాలి? మనం సీట్ మీద చేయాలి. సపోజ్ నువ్వు భావిను ఒక వస్తువుని 50 కొన్నావు, ఒక వస్తువుని ఏడమ్మా 50 కొన్నావు, అండ్ ఎంత కమ్మావమ్మా? 60 కమ్మావు. ఎంత కొన్నావు? ఒక వస్తువుని 50 కొన్నావు,
60కి అమ్మవు, అవునా? నీకు లాభమా నష్టమా? లాభం. ఎంత లాభం? 10 రూపాయలు లాభం. ఎలా చెప్తుంది చెప్పనా? నీకు ఇది డిపెండ్ అయింది కాబట్టి. ఏంటమ్మా నీకు అక్కడ కొన్న వేళ ఉండడం వల్ల చెప్తున్నావు కదా. అంటే ఏంటి, ఇప్పుడు కూడా లాభం కానీ నష్టం కానీ డిపెండ్స్ అపాన్ సిపి. మరి వాడికి ఏం కావాలి? వాడికి ఏం కావాలమ్మా? లాస్ట్ పర్సన్ కావాలి. ఇక్కడ సిపి ఎంత? కొన్న వేళ ఎంత మనకి? 355. ఓకేనా? అరే ఎస్పి ఎంత? అమ్మిన వేళ ఎంతమ్మా? అమ్మిన వేళ ఎంత మనకి? 284. బావిను నువ్వు ఎంత కొన్నావు? 355. ఎంతకమ్మో? 284. నీకు నష్టమా లాభమా? పక్కా నష్టమే. ఏంటమ్మా? పక్కా నష్టమే. ఎంత నష్టం గమనించే. ఇదొక 16, అదొక 55. చూడు, ఇదొక 16, ఇదొక 55. ఓకేనా? ఎంతమ్మా? 1 అండ్ 71గా. ఎసార్ను 71 రూపాయల నష్టం వచ్చింది. కాడికి కావాల్సిన నష్టం కాదు, నష్ట శాతం కావాలి. ఆడికి ఏం కావాలి? నష్ట శాతం కావాలి. మనకి లాస్ పర్సన్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. అంటే నష్టాతము ఈక్వల్ టు నష్టము బై నష్టాతము ఈక్వల్ టు నష్టము బై కొన్న వెల ఇంటూ 100. సార్ ఇప్పుడు చెప్పాను. సిపి ఎందుకు వేస్తున్నామంటే లాభం కానీ నష్టం కానీ డిపెండ్స్ అపాన్ సిపి కాబట్టి. పక్కన ఎందుకు 100 వేస్తున్నామంటే ఒక నెంబర్ని పర్సన్గా మార్చాలంటే పక్కన 100 వేయాలిగా మనం. ఇప్పుడు రా మరి నష్టం ఎంత మనకి? 71. ఓకేనా? కొనవేల ఎంత మనకి? 355గా. ఎంత కొనవేల మనకి? 355. అంటే 355 ఇంటూ మనకి 100 కాదా? ఎస్ ఆర్ నో? హౌ మెనీ టైమ్స్? ఇదొక మనకి 5 టైమ్స్, ఇదొక 20% లాస్. ఎంతమ్మా? 20% లాస్. ఆప్షన్ నెంబర్ ఏ. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా లాభం కానీ నష్టం కానీ డిపెండ్స్ అపాన్ ఓన్లీ సిపి. ఓకే, కానీ డిస్కౌంట్ మాత్రం ఎంఆర్పి అమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడ సార్, ఇది మనకి ఇది బార్ డయాగ్రామ్స్, ఇది మనకు బాగా యూజ్ అవుతాయి. ఇది కొంచెం బాగా విను. ఈ గ్రాఫ్ మొత్తం ఉంది కదా, అవన్నీ ఎక్స్ అండ్ వై యొక్క ఆ మ్యానుఫ్యాక్చర్ అంట. అయితే క్వశ్చన్ అనుకున్నారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఎక్స్ ఇన్ 2001 to 2022 అంట. ఎక్స్ యొక్క ఓకేనంటమ్మా, ఎక్స్ యొక్క 2001 మరియు 2002 యొక్క అమ్మకాల మధ్య భేదం అంట. మనకి ఎక్స్ యొక్క 2001 ఎంత చెప్పనా? 27 ఉన్నాయి, అవునా? ఎక్స్ యొక్క 2002 ఎంత మనకి? 31 ఉన్నాయి. రెండు కూడా అమ్మకాలే కదా నానా. ఈ మధ్య గ్యాప్ ఎంత? ఎంతమ్మా? 4. మరి ఆప్షన్ నెంబర్ 4 కాదా? ఎస్ ఆర్ నో? ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద rhombus whose diagonals are 71 centimeters and 70 centimeters. రాంబస్ యొక్క కర్ణాలు వరుసగా 71 సెంటీమీటర్ మరియు 72 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వైశాల్యం ఎంత? ఫస్ట్ సార్ రాంబస్ అంటే ఏంటి సార్? అదిగా మైండ్లో ఆడుతుంది నాన్న. చూడు, ఇదే రాంబస్ అంటే ఓకేనా? అండ్ మనకి ఈ భుజాలు మాకు సమానంగా ఉంటాయి, అవునా? ఈ రెండు కూడా మనకి ఏమవుతాయమ్మా? డయాగ్నల్స్ అవుతాయి. ఎప్పుడు డయాగ్నల్ ఇస్తే రాంబస్ యొక్క వైశాల్యం ఫార్ములా. యాక్చువల్లీ మాకు ఫార్ములా యూజ్ చేయకూడదు, కానీ క్లారిటీ ఇస్తున్నా. ఏంటమ్మా? హాఫ్ ఇంటూ డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2. ఓకేనా? అంటే ఏరియా ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. గమనించావా? అక్కడ వాడు ఏమి ఇచ్చాడు మనకి? దాని యొక్క ఇచ్చాడా లేదా మనకి ఇక్కడ, అవునా? అప్పుడు ఏమొద్దాం మనకి? హాఫ్ ఇంటూ ఎంత? 71 ఇంటూ 72. ఎస్ ఆర్ నో? ఇది కొడితే కొడితే ఎంతమ్మా? 36 కాదా, అవునా? మరి అప్పుడు మనకి 71 ఇంటూ 36. 6 1s are 6, 6 7s are 42, and 3 1s are 3, 3 7s are 21. 6 5 5 2 255 6. కానీ వెయిట్ చేయి, ఇది సెంటీమీటర్ కదా మనకి సెంటీమీటర్ స్క్వేర్ అవ్వాలి. అది మర్చిపోదు. గమనించావా? అడిచాడు వాడు ఇక్కడ, అవునా? ఆన్సర్ 2556. ఆప్షన్ నెంబర్ డి. ఇలా చేయొచ్చు. లేదా సింపుల్గా బావిను అక్కడ ఏం మిగిలింది మనకి? 71 ఇంటూ 36 కదమ్మా. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు సాల్వ్ చేయకూడదు, టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ మనకి. మనం ఇక్కడ ఏం చెప్పనా? 6 + 3 9, 7 + 1 8,
9 8 అంటే అమ్మా 972 కదమ్మా, దీన్ని యాడ్ చేస్తే 9 or 0నేగా, అవునా? ఎస్ ఆర్ నో ఆప్షన్ చెక్ సార్, ఇది ఎంతమ్మా, ఇది 8నేగా, ఇది వస్తుందిగా ఆప్షన్. ఎస్ ఆర్ నో? ఎగ్జామ్లో ఫాలో అవ్వాలి, దాన్ని మనం ఏమంటాం, డిజిటల్ సమ్ మెథడ్ అంటాం, నెంబర్ సిస్టంలో ఉంటుంది. ఓకేనా? కాబట్టి అలా ప్లాన్ చేయండి, ఇలా వద్దు. ఓకే, ఇది అర్థమైందిగా. దీని ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. ఓకేనా? నెక్స్ట్ చూడు, ఫైండ్ ద అమౌంట్ ఆన్ 4300. ఫైండ్ ద అమౌంట్ ఆన్ 4300 after 4 years invested under simple interest at the ratio of 13% per annum. ఎంత అసలుపై సంవత్సరానికి 13% వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాలకు 4300 రూపాయలు వడ్డీ అగును. కొంచెం బావిను, వాడు ఇక్కడ కూడా మనకి ఏమి చేయడం, మనకి అక్కడ ప్రిన్సిపల్ ఇవ్వలే అంటే అసలు ఇవ్వలే, వాడు ప్రిన్సిపల్ కావాలి, అవునా కాదా? ఇది నీకు అర్థమైందా? ఇక్కడ గమనించవా సార్, కొన్నిసార్లు వాడు ఇక్కడ వడ్డీ ఇవ్వట్లేదు సార్ అంటే అది సింపులా కాంపౌండా చెప్పట్లేదు, సాధారణ వడ్డీయా చక్రవడ్డీయా అని మెన్షన్ చేయట్లేదు సార్. అప్పుడు నేను ఏం చేయాలి, బై డిఫాల్ట్ ఎగ్జామ్లో ఎప్పుడైనా నీకు సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్టా మెన్షన్ చేయకపోతే సింపుల్ ఇంట్రెస్టే మెన్షన్ చేస్తే మాత్రమే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుద్ది. ఓకేనా? ఇప్పుడు మన ఫార్మాట్ ఏంది, మనకి PR ఇంటూ TIA. ఎస్ ఆర్ నో? ఇదే మన ఫార్మాట్. పి ఎక్కడ మనం ఫార్ములా యూజ్ చేయాలి, ఇది చాప్టర్ మొత్తానికి ఇదే యూజ్ చేస్తాను నేను, సింప్లిఫికేషన్ మొత్తానికి కూడా ఏదమ్మా ఇదే ఏది కాన్సెప్ట్ మంది, PR ఇంటూ TIA. నాన్న కొంచెం బావిను, పి అంటే అసలు ప్రిన్సిపల్, ఆర్ అంటే వడ్డీ రేట్ శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టీ అంటే టైమ్, ఐ అంటే ఇంట్రెస్ట్, ఏ అంటే అమౌంట్ అసలు మొత్తం. అమ్మా గమనించవా, ఇది కూడా ఇంట్రెస్టే, ఇది కూడా ఇంట్రెస్టే, కానీ ఇంట్రెస్ట్ మనకి శాతంలో ఉంటుంది, ఈ ఇంట్రెస్ట్ మనకేమా అమౌంట్లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులోని మనకి ఏమి ఇచ్చిన వేద్దాం ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ చెక్ చేయి, చూడు గ్రీన్ కనిపిస్తుందా, ఎంత మనకి 4 years, ఎంతమ్మా 4 years. ఓకేనా? ఇది 4 years, అదెంత మనకి 13%, ఎంతమ్మా 13%. అండ్ ఎంత వడ్డీ, ఎంత 4300. అయితే వాడికి ఏం కావాలి, ప్రిన్సిపల్ కావాలంట. నేనేం గమనించాను, ఏమని చెప్పినా R ఇంటూ టీ చెప్పా, ఏం చెప్పాను నీకు, R ఇంటూ టీ అంటే ఇంటూ కదా, 13 ఎంత మనకి, ఎంతమ్మా 52%. ఎస్ ఆర్ నో? అది ఇంట్రెస్టే, ఇది ఇంట్రెస్టే, కానీ ఇది మనకి ఏంటంటే ఇది మనకి శాతంలో ఉంది అంటే పర్సెంట్లో ఉంది, ఇది ఇంట్రెస్ట్ మనకి రూపాయల్లో ఉంది, అవునా? మరి ఎప్పుడు కూడా మనకి ప్రిన్సిపల్ ఎందులో ఉంటుంది, మనకి ప్రిన్సిపల్ మనకి ఎప్పుడు కూడా 100% కదా. ఓకేనా? గుర్తుపెట్టుకో, అసలు ఎప్పుడు కూడా 100%. ఏంటమ్మా 100%. సార్ అయితే సార్ 52% విలువ సార్ 4300 అయితే నా ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా ఎంత మనకి 100%మా కాదా? ఎస్ ఆర్ నో? అప్పుడు ఏం చేస్తావు నువ్వు, నువ్వు చెక్ చేసారి 50 సార్ అప్పుడు 100/52 ఇంటూ ఇదే కదా నాన్న. ఎస్ ఆర్ నో? హౌ మనీ టైమ్స్ ఆర్ దే, గమనించావు, ఇది ఎంత మనకి 2 సార్ 6 సార్, అవునా? ఇది 50 సార్. అండ్ గమనించావా ఎంతమ్మా 13 సార్, అవునా? ఇదెంతమ్మా 25 సార్, అవునా? ఇదేమన్నా ఇంత క్యాన్సిల్ అవుతుందా చూడు సార్, 13తో 43 క్యాన్సిల్ అవుతుందా, 4 30 30 30 వేస్తున్నా కాసేపు. ఓకేనా? అండ్ 3 సార్ 39 కదమ్మా, మనకి ఎంత మిగిలింది 40 మిగిలింది. మళ్ళీ 3 సార్ ఎంతమ్మా 39, ఎంత మనకి మళ్ళీ ఎంత మిగిలిందమ్మా 1 మిగిలింది, 0 మిగిలింది, అవునా? దాని మీనింగ్ ఏంటి, 33 ఎంత మనకి 10/13గా ఇంటూ 25 కావాలి. ఓకేనా? మరి దీన్ని ఏం చేద్దాం మనం, సార్ మరి పాయింట్లో వస్తుందంటే ప్రాబ్లం లేదు, ఎగ్జామ్ మనకి అప్రాక్సిమేషన్ కావాలి. ఏం కదా ఎగ్జామ్లో మనకి అప్రాక్సిమేషన్ కావాలి కదా, ఎంత అవసరం లేదు. ఇప్పుడు మనకి చూడండి క్లారిటీ ఇస్తా సార్, ఎంత ఉందో నేను చేయమంటావు, మన కోసం ఏముంది, డిజిటల్ సమ్ మెథడ్ ఉందా లేదా మన కోసం? నేనేమంటున్నా, ఇంకో 100, ఇదేమో 52, ఇదేమో 4300,
5 + 2 7/1 ఇంటూ ఎంత ఇది కలిపితే 7ఏగా. ఇది ఫ్రాక్షన్లో నెంబర్ అవ్వాలిగా. ఏంటమ్మా ఇంటూ 4 ఇంటూ 4 4 1s 4 సార్ నో. ఇది 7 4s 28 మళ్ళీ కలుపు 9 ఎంతమ్మా 10 కలిపితే 1 ఇంటూ 4ఏగా. 7 4s 28 కలిపితే 1 వస్తుందా? ఎస్ఆర్ నో. ఇప్పుడు చెక్ చేసారి 6 + 5 అవసరం లేదు. ఈ 10 ఇదేమో 11 మొత్తం 21 కలిపితే దీని ఆన్సర్ 3 వస్తుంది. అవునా? ఇక్కడ రా ఎంతమ్మా ఇది చూడు 5 11 ఓకే ఎంతమ్మా ఇంకో 9 పోయింది. 6 + 5 11 ఎంత మనకి 2. చూడు నేను క్లారిటీ ఇస్తా, ప్రాబ్లం లేదు, నేను క్లారిటీ ఇస్తా. నెక్స్ట్ ఎంతమ్మా 18 అవునా. 18 + 5 ఎంత మనకి 23 5 వస్తుంది ఓకేనా. నెక్స్ట్ ఎంత మనకి ఇది 22 ఎంతమ్మా 4 వస్తుంది సార్ ఆన్సర్ లేదు. అంటే ఇక్కడ మనకు కావాల్సింది అప్రాక్సిమేషన్ వాల్యూ కావాలి. ఎందుకంటే ఎంత గమనించావు ఇక్కడ మనకి 33 10/13 వచ్చిందా అంటే అది అప్రాక్సిమేషన్ వాల్యూగా. నేనేమంటున్నా అది అలాగే ఉంచి ఇప్పుడు క్లారిటీ ఇస్తుంది బాబీను. ఇప్పుడు సార్ 100/52 కాదు సార్ ఇంటూ 4300 కాదు సార్ ఇదే కానీ చెప్పింది సార్ నాకు. ఇప్పుడు రాచుడు సార్ ఎంతమ్మా ఇది 26ఏగా. ఎంతమ్మా 50 ఎంతమ్మా 13 ఎంతమ్మా ఇది ఎంతమ్మా 25. ఇప్పుడు నువ్వు నాకు కావాల్సిన అప్రాక్సిమేట్ తీసుకో. నువ్వు ఎలా తీసుకోవాలి అప్రాక్సిమేషన్ తీసుకో. నేను దీన్ని భాగిస్తా 13తోని ఓకేనా. ఏం చేస్తానమ్మా భాగిస్తా. ఎంతప్పుడు మనకి ఎంత అవుతుంది మనకి అవసరం చూడు సరే. దీని అప్రాక్సిమేట్ నేను అనుకుంటున్నా 2 అనుకుంటున్నాను. నేను ఏమనుకుంటున్నా 2 13 26గా. ఇప్పుడు రా మనం చూడు మరి 2 × 43 00 ఎంత అవుతుంది మనకి 43 ఎంతమ్మా 8600 కాదా. ఎస్ఆర్ నో కదా. మరి ఏమైంది ఇక్కడ మనకి వెయిట్ ఇక్కడ ఏమైంది మరి మనకి సింపుల్గానా అక్కడ ఆన్సర్ లేదుగా. రాంగ్ ఛాన్స్ ఉంది అక్కడ ఓకేనా. లేదు సార్ ఇంకా క్లారిటీ కావాలా చూడు సార్ నేను ఇప్పుడు చూడు సరే చూడు పి చూడు మళ్ళీ మనం చెప్తాను R × TIA ఓకేనా. వెయిట్ సారీ ఇది ప్రిన్సిపల్ కాదు నాన్న అదే ఇంట్రెస్ట్ ఓకే. వాడికి అమౌంట్ కావాలంట. సారీ మనం తప్పు చేసాం. వాడికి అమౌంట్ కావాలి ఓకేనా. R × TIA వాడు ప్రిన్సిపల్ ఇస్తాడు. సారీ ప్రిన్సిపల్ ఇస్తాడు. తెలుగు క్వశ్చన్ తప్పు రాశానమ్మా చూసుకోండి ఒకసారి. రూపాయలపై క్వశ్చన్ మార్చండమ్మా. 4 సంవత్సరాలకి 13% మీద ఆడికి అమౌంట్ కావాలంట. ఏం కావాలి అమౌంట్ కావాలి. ఇప్పుడు ఈజీగా వస్తుంది ఓకేనా. అయితే ఇప్పుడు ఎంత మనకి ఇది ఎంత మనకి వెయిట్ ఇంకోట్లేదు ఓకేనా. ఇది ఎంత మనకి 42%. కొంచెం బావిను ఎంతమ్మా సారీ 52%. ఎంతమ్మా 52%. అమ్మ తెలుగుని మార్చుకోండి. ఇదే అసలు మీద ఆడికి మొత్తం ఏం కావాలమ్మా అమౌంట్ కావాలంట. ఏం కావాలి ఆడికి అమౌంట్ కావాలి. క్వశ్చన్ చూడమ్మా 4300 రూపాయలపై 4200 రూపాయలపై 300 రూపాయలపై సంవత్సరానికి 13% వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాల కాగు మొత్తం ఎంత. కొంచెం వినిది ఇది 52%. ప్రిన్సిపల్ ఎంత మనకి 100%. ఎంత ఇది 52 అదే 100 అవునా. మనకి అప్పుడు ఏంటంటే మొత్తం ఇది ఎంత అవుతుంది మొత్తం 152% అవుతుందా లేదా. ఇది మనకి ఎంత అవుతుందమ్మా ఇది 100 ఇది 52 మొత్తం ఎంత 152% అవుతుంది అవునా. అయితే మనకి ఏం కావాలి ఇప్పుడు వాడు మనకి 100% వాల్యూ ఇచ్చాడు. ఎంతమ్మా 100% వాల్యూ 4300 ఇచ్చాడు అవునా. వాడికి ఎంత కావాలి మొత్తం కావాలి 152 కావాలిగా. ఎస్ఆర్ నో. అంటే 152/100 × 4300 కదమ్మా. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి ఓకేనా. ఇప్పుడు 152 × 43 ఎస్ఆర్ నో ఎంత అవుతుంది మనకి సింపుల్గా. ఇది మనకి ఇది 6536 అవుతుంది. చెక్ కావాలితే ఓకేనా. కారణం ఏంటంటే ఇక్కడ వాడు మన కొంచెం తెలుగు తప్పు రాసామమ్మా. ఇది ప్రిన్సిపల్ ఇదేమో ఇంట్రెస్ట్ అడిగి మొత్తం కావాలంట. ఈ మొత్తం ఎంత అవుతుంది మరి మొత్తం మనకి ఇది 6536 అవుతుంది ఓకేనా. నెక్స్ట్ చూడు సార్ ఇది
150x 150 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు √93 ప్లస్ √49. ఇలా వస్తే ఎప్పుడు నువ్వు త్రూ ఆప్షన్ వెళ్ళిపో, బెస్ట్ అయిపోతుంది నీకు. దాని మీనింగ్ √150 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు √93 ప్లస్ √49. నువ్వు ఎప్పుడు కూడా ఈ సమ్ వస్తే అప్లై చేయొద్దు. దాని మీనింగ్ దీన్ని సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ సమానంగా ఉంటుందంట. ఓకేనా? అంటే ఇప్పుడు ఎక్స్ కావాలంటే నాకు ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు నన్ను దీని వాల్యూ ఎంత 7 ప్లస్ 93 ఎంత మనకి మొత్తం √100 అంటే √100గా. మరి √100 అంటే మనకి ఎంతమ్మా 10 రావాలిగా. ఎస్ ఆర్ నో? అంటే ఇక్కడ కూడా 10 రావాలి. ఇక ఎంత రావాలి మనకి 10 రావాలి. 150లో ఎంత ఇస్తే 100 అవుతుంది. అదే 10 రావాలంటే మనకి ఎస్ ఆర్ ఎంత ఇవ్వాలమ్మా? ఇక్కడ 50 మాత్రమే ఉంటే ఏమవుతుంది? √100 10 అవుద్దా లేదా? ఎస్ ఆర్ నో? మరి ఆప్షన్ ఏమో బి. ఎప్పుడు ఇలా వస్తే త్రూ ఆప్షన్ బెస్ట్. ఓకేనా? నెక్స్ట్ చూడు ఒకసారి. ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 31 మీటర్ పర్ సెకండ్ క్రాస్ సిగ్నల్ ఇన్ 30 seconds. ఫైన్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంట. ఓకేనా? ఒక రైలు 37 మీటర్ పర్ సెకండ్ వేగంతో 13 సెకండ్లో స్తంభాన్ని దాటిన ఆ రైలు పొడవు ఎంత? కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ బావిను అసలు సార్ పొడవు అంటే నాకు అర్థం కావట్లేదు. నీకు గుర్తుందా? ఇది గుర్తుందా నీకు? వెయిట్, దీన్ని మనం చూసుకోసారి. డిటిఎస్ ఏంటమ్మా? ఇది డిస్టెన్స్ సౌండ్ కదమ్మా. డి అంటే డిస్టెన్స్. ఓకేనా? మనకి ఇది కావాలి, డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి మనం? టైం ఇంటూ స్పీడ్ చూసుకోవాలి. ఓకేనా? నీకు టీ కావాలితే D/S కావాలి. ఎస్ఆర్ నో? మొత్తం ఇందులో ఉంది. నీకు మరి ఎస్ కావాలితే D/T కావాలి. ఎస్ఆర్ నో? నీకు డిస్టెన్స్ కావాలి, ఏం చేస్తామా? 2 మల్టిప్లై చేస్తున్నావు. అవునా? మరి టైం కావాలితే D/S, మరి ఎస్ కావాలితే D/T. ఎస్ఆర్ నో? ఆడికి ఇప్పుడు ఏం కావాలి? ఆడికి లెంత్ కావాలా, డిస్టెన్స్ కావాలా, ఏం కావాలి? ఆడికి డిస్టెన్సే కావాలి. లెంత్ అన్నా డిస్టెన్స్ అయినా సేమే కదా. మరి డిస్టెన్స్ కావాలితే వాడు ఏం చేస్తాడు? నీకు అక్కడ టైం ఇంటూ స్పీడ్ కావాలి కదమ్మా. ఎస్ఆర్ నో? టైం ఎంత? 13 seconds. టైం ఎంతమ్మా? 13 seconds. మా స్పీడ్ ఎంత? 31 per second. క్లారిటీ నాన్న. ఇది కూడా సెకండ్లో ఉంది, ఇది కూడా మీటర్ పర్ సెకండ్లో ఉంది. ప్రాబ్లం లేదు నాకు ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు 2 మల్టిప్లై చేయి. ఎందుకంటే డిస్టెన్స్ కావాలి కదా, అంటే లెంత్ కావాలి కదా. లెంత్ కావాలంటే మనం ఏం చేస్తామా? టైం ఇంటూ స్పీడ్ చేస్తాంగా. చూడు సరే, 13 30 390 ప్లస్ 13. ఓకేనా? 3 అండ్ ఎంతమ్మా? 0 అండ్ ఎంతమ్మా? 403. ఎస్ఆర్ నో? బావిను మీటర్ లెంత్ కదా, 403 మీటర్. బావిను డిస్టెన్స్ కావాలితే టైం ఇంటూ స్పీడ్ కావాలి. మొత్తం ఇందులో ఉంది. టైం కావాలితే డిస్టెన్స్ బై స్పీడ్ కావాలి. స్పీడ్ కావాలితే D/T కావాలి. జస్ట్ మనకి DTS అనేది మైండ్లో ఉంటే నువ్వు ఏ సమ్మన క్లారిటీ ఇవ్వచ్చు. ఇక్కడ ఇంకోటి గమనించాలి. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఈ యూనిట్ సేమ్ ఉండాలి. ఇది కూడా మీటర్ పర్ సెకండ్లో ఉంది, ఇది కూడా మీటర్ పర్ సెకండ్లో ఉంది. నా ప్రాబ్లం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఈ చూడు ఒకసారి. ఈ సింపుల్ వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసావా అదేంటి మనకి? సార్ ఇది చేయడం వేస్ట్ అమ్మా, నేను క్లారిటీ ఇస్తా. సార్ 24 × 36 × 24 × 36 బై, అవునా? ఇక్కడ దీన్ని సాల్వ్ చేద్దాం ఒకసారి మనం. బై 2√1296 డివైడెడ్ 2వేగా. ముందు మనం దీన్ని ఏం చేయాలమ్మా? దీన్ని సాల్వ్ చేయాలి. ఎంతమ్మా? ఇది 6 ఎంత? 4 8 √648. 648 దీని యొక్క ఇదేమ్మా స్క్వేర్ అమ్మా. అది స్క్వేర్ కాదు. ఎందుకు చెప్పనా? నీకు లాస్ట్ చెప్పాను ఒకసారి. చివరిన 2 కానీ ఓకేనా 3 కానీ 7 కానీ ఏరియా వస్తే అది స్క్వేర్ అని చెప్పానా? కాదుగా. అంటే స్క్వేర్ కాదు. ఎస్ఆర్ నో? అది మైండ్లో పడిపోవాలి. వెంటనే చెక్ చేయకూడదు. మన స్క్వేర్ వేయకూడదు. ఇక్కడ టైం వేస్ట్ ఇక్కడ నాకు. అప్పుడు √2వేగా. ఇప్పుడు దాని మళ్ళీ పైన స్క్వేర్ ఉంది, అవునా? అప్పుడు ఏమవుద్దమ్మా? 2² 4 అవుద్ది ఇంటూ ఈ దీనికి పోతుంది కదా మనకి. ఎంతమ్మా? 648 అవుద్దా లేదా? అంటే ఇక్కడ 2 × 648 కాదా? ఎందుకంటే ఈ స్క్వేర్కి రూట్కి పోయింది, ఇది దీనికి అప్లై అయింది, 4 అయింది. ఓకేనా? ఓకేనా? ఎంతమ్మా? 4 × 648 ఎక్కడ వేసాను? ఇదా. ఓకే, 4 × 648. ఓకేనా?
ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయలేమా? చేయొచ్చుగా. చూడు, హౌ మెనీ టైమ్స్ ఆర్ దేర్? హౌ మెనీ టైమ్స్ అమ్మ ఇది? 9 టైమ్స్ ఆర్ దేర్. ఎంత? 9 టైమ్స్ ఆర్ దేర్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఎంతమ్మ ఇది? 9 9 7s are 63. పక్క 1 వచ్చింది. 9 2s are ఏగా. ఎస్ ఆర్ నో? మళ్ళీ ఎంతమ్మ ఇది? అండ్ 2s are ఎంత? 2s are. నెక్స్ట్ ఎంత మీద మనకి? 12s are. చూడు, మళ్ళీ చెప్తున్నాను, మనకి రైల్వేస్ తప్పులు ఎక్కువ ఇస్తారు రైల్వేస్లోని. నీకు క్లారిటీ ఇస్తున్నాగా, ఎవరిథింగ్ చేస్తున్నానుగా, అక్కడ కరెక్ట్ ఫీల్ అవుతుంది నువ్వు. ఓకేనా? ఇప్పుడు ఎంత మనకి? 24 into 12 నాన్న. ఓకే, ఎంత మనకి ఇది? ఇది ఒక 240 అండ్ 12 4s are 48. ఎంతమ్మా? 482. 288 కదా. ఎస్ ఆర్ నో? అక్కడ మాత్రం సార్ 576 అని ఫీల్ అవుతున్నాను మైండ్లోని. అవునా? చూడు, రైల్వేస్లో తప్పు వచ్చినప్పుడు మనకి ఏం చేస్తారంటే తగ్గుద్ది అక్కడ. ఓకేనా? ఇది నీకు ప్రూఫ్ ఉందా లేదా ఇది నీకు? ఎస్ ఆర్ నో? అండ్ గమనించావా వాడు దీన్ని డబల్ చేయి, 576. కాబట్టి అవసరం లేదు నీకు. ఆన్సర్ ఎంతమ్మా నీకు? 288. ఇక నీకు ప్రూఫ్ ఉంది. ఓకే, నెక్స్ట్ సమ్. నెక్స్ట్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద స్టేట్ లెవెల్ cricket team of 11 is 93 kg. The average weight gets increased by 1 kg when the coach is added. What is the coach weight? క్రికెట్ టీం యొక్క సరాసరి బరువు 93 కేజీలు. ఒకవేళ కోచ్ కూడా కలిపితే సరాసరి 1 కేజీ పెరుగుతుంది. అయినా కోచ్ బరువు ఎంత? ఇది మనకి యావరేజ్ సమ్. ఇది మనకి అవునా? అరో క్రికెట్ టీం అని తెలుసా నీకు? ఏమన్నా చెప్పాడు? ఏందమ్మా? 11 పీపుల్స్ అంటే 11 మంది. ఎంతమంది ఇక్కడ మనకి? 2 చెప్తాప్పుడు నీకు 11 మంది. మా యావరేజ్ మీనింగ్ ఏంటంటే మనకి 11 ఇంటూ ఎంత యావరేజ్ మనకి? 93. ఎంత చూద్దాం ఫస్ట్. ఇది మనం ఇది క్లారిటీ ఇస్తా, ఎలా చేయొచ్చు ఎలా చేయకూడదు క్లారిటీ ఇస్తా ఇప్పుడే నీకు. అప్పుడు మనకి ఎంతమ్మా? 93 ఎంతమ్మా? 3 కలిపం ఎంత? ఎంతమ్మా? 2 అండ్ అంటే మొత్తం బరువు 1023. తర్వాత కోచ్ కలిసిడంట అంటే ఇప్పుడు ఎంతమంది అవుతారు మీరు? 12 అవుతారు. దీనివల్ల యావరేజ్ ఏమైంది? 1 కేజీ పెరిగింది. చంపేస్తారు, 1 కేజీ పెరిగింది. ఓకేనా? అంటే అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు 12 into 94 చేయాలా లేదా మనం? ఎస్ ఆర్ నో? బావిను 12 9s are 1080 kg. 12 4s are 48 kg. ఎస్ ఆర్ నో? ఎంత మనకి? 8 12 1 1 2 అంటే 1128 kg. ఎస్ ఆర్ నో? ముందు ఇంత ఉన్నారు, ఇప్పుడు ఇంత అయ్యారు. కారణం ఏంటి? కోచ్ యాడ్ అవడం వల్లేగా. ఎస్ ఆర్ నో? మనకి గ్యాప్ ఎంతమ్మా? ఈ గ్యాప్ ఎంతమ్మా? 105 కాదా? 105. ఇదే కోచ్ బరువు. అవునా? ఇలా చేయొచ్చు, కానీ టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ మనకి యావరేజ్గా మొత్తం 3 ఉన్నాయి కాన్సెప్ట్స్. ఒకటి జాయిన్ కాన్సెప్ట్, సెకండ్ లెఫ్ట్ కాన్సెప్ట్, థర్డ్ రీప్లేస్ కాన్సెప్ట్. చూడు కొంచెం బావిను 11 మెంబర్స్ యావరేజ్ ఎంత? 93 kg. అవునా? క్రికెట్ టీం మీనింగ్ ఏంటంటే సార్ తెలుగులో మెన్షన్ చేయలేదు అంటున్నారు, కానీ క్రికెట్ టీం అంటే 11 మెంబర్సే. వాడు మెన్షన్ చేయడానికి అర్థం కావాలి. ఓకేనా? కోచ్ కలిసాడు, దానివల్ల ఏమైందమ్మా? యావరేజ్ 1 పెరిగిందంటే అంత 94 కదా అయింది మనకి. ఎస్ ఆర్ నో? ఇక్కడ నువ్వు ఫస్ట్ చెక్ చేయాలి, ఇది జాయిన్ కాన్సెప్టా, రీప్లేసా, లేకపోతే లెఫ్ట్ కాన్సెప్టా అని. కొంచెం బావిను నాన్న చెప్పో సార్ నువ్వు నాకు, ఇది జాయినా లెఫ్టా రీప్లేసా? యాడ్ అయ్యాడు. అవునా? ఎంతంత యాడ్ అయ్యారు? +1. ఎంత పెరిగిందమ్మా? +1. ఎస్ ఆర్ నో? సింపుల్గా దీన్ని మల్టిప్లై చేయి, దీంతో మల్టిప్లై చేయి దీన్ని. అవునా? 1 into 94 ఎంత? +94 ప్లస్ ఏగా సింపుల్ ఇక్కడ ఉంది. మళ్ళీ 1 into 11 ఎంత మనకి? 11ఏగా. ఈ రెండు కలపమ్మా 105 కాదా? ఎస్ ఆర్ నో? ఎంత అవసరం నీకు ఏమన్నా? మనకు మొత్తం 3 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఏంటి? ఒకటి జాయిన్ కాన్సెప్ట్, లెఫ్ట్ కాన్సెప్ట్ అండ్ రీప్లేస్ కాన్సెప్ట్. అది దీన్ని చూసి చెప్పాలి నువ్వు. ఓకేనా? +1 ఇంటూ ఇది, +1 ఇంటూ ఇది. ఆన్సర్ 105. ఇలా చేయొద్దు, టైం వేస్ట్ అవుద్ది. ఇది బెస్ట్ మెథడ్. నువ్వు చెక్ చేయాలి సమ్మని, అది జాయిన్ కాన్సెప్టా, లెఫ్ట్ కాన్సెప్టా, రీప్లేస్ కాన్సెప్టా అని. ఓకేనా? మరి గో టు నెక్స్ట్ టైం వెళ్దాం. ఇది ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ హూస్ సైడ్ ఈస్ 70 సెంటీమీటర్స్ అంట. అంటే సమబాహు త్రిభుజం యొక్క భుజం 76 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని యొక్క ఏం కాలం? వైశాల్యం కావాలంట.
సంబాహు మీనింగ్ ఏంటంటే అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి, అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. అవునా? ఈక్వల్ ట్రయాంగిల్ అది. దీనికి ఏరియా ఫార్ములా ఏంటమ్మా? √3/4a². ఏంటమ్మా? √3/4a² ఫార్ములా. మరి ఎంతమ్మా అప్పుడు √3/4 ఏ అంటే మనకి ఎంతమ్మా అక్కడ 76 × 76 కాదా? ఎస్ ఆర్ నో? ఇది హౌ మెనీ టైమ్స్ నానా? హౌ మెనీ టైమ్స్ ఇది గమనించావా? 420s ఎంత 80గా, అంటే ఇది 419s కదమ్మా మనకి. అవునా? ఇప్పుడు రెండు ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. 76 × 19 చేద్దాం ఫస్ట్ మనం. ఓకేనా? 9 ఆరులు ఎంత మనకి? 54. ఎంతమ్మా? 54. 9 ఏళ్ళు 63 ప్లస్ 5 68 అండ్ 6 అండ్ 7 ఎంతమ్మా? 4 14 ఎంతది మనకి? 14గా. అంటే ఇక్కడ మిగిలింది ఏం మిగిలింది మనకి? √3 మిగిలింది. ఎస్ ఆర్ నో? ఆన్సర్ 1444 √3 కాదా? ఎస్ ఆర్ నో? దీని ఏరియా ఫార్ములా అంటే మనకి √3/4a². ఏ అంటే మనకి ఏంటి? సైడేగా. అవునా? ఆన్సర్ 144 √3. నెక్స్ట్ మన క్లాస్లో అయితే ఫార్ములా లేకుండా చెప్పచ్చు మనం. ఓకేనా? ఫార్ములా లేకుండా యూజ్ చెప్పచ్చు మనం. 2D 3D ఫార్ములా అవసరం లేదు, సింపుల్ చేయొచ్చు మనం. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 15? కింది వాటిలో 15తో ఏ నెంబర్ భాగించబడుతుంది? ఏంటమ్మా? 15తో భాగించబడుతుంది. ఓకేనా? కొంచెం బాగా వింటావా? 15తో భాగించబడుతుంది అంట. దీన్ని రెండు చేయొచ్చు మనం. ఓకేనా? ఏంటి ఇక్కడ మనకి ఫస్ట్ 15 ఏ విధంగా రాయొచ్చు? 3 × 5. ఒక నెంబర్ 5తో పవర్ నీకు ఏం కావాలి? లాస్ట్ ఏంటమ్మా? 5 0 కావాలి. పెద్దాంది అలాగే ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ 3 పవర్గా ఒక నెంబర్ 3తో పవర్ మనం ఏం చేయాలమ్మా? మొత్తం కలపాలా లేదా? ఏం చేయాలి మనం? మొత్తం యాడ్ చేయాలి. 6 + 8 ఎంత మనకి? 14 + 4 ఎంతమ్మా? 18 + 2 20 + 5 25 అనేది 3తో డివైజ్ అవ్వదు కాబట్టి అది కాదు. ఇది మనకి రాంగ్ ఆన్సర్. ఇక్కడ రా మళ్ళీ 6 9 4 1 5. ఓకేనా? 9 పోయింది. ఇది 10 + 1 11 + 5 16/3 క్యాన్సిల్ అవ్వదు. అవునా? ఆ నెక్స్ట్ 6 8 4 1 5. ఇది 14 18 19 24తోని 3 పోతుంది. ఎంతమ్మా? 8 టైమ్స్ పోతుంది. ఎస్ ఆర్ నో? అండ్ ఇది చూద్దాం ఒకసారి మనం. 6 9 5 3 5 ఎంతమ్మా? 6 9 5 3 5 ఎంత? 9 పోయింది. ఎస్ ఆర్ నో? ఇది 9 పోయింది. అవునా? ఎంత పోయిందమ్మా? 10/3 క్యాన్సిల్ అవ్వదుగా. మరి ఆప్షన్ నెంబర్ 3. నీ ఫీల్ ఇస్తారు అక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి అంటున్నావు. మరి ఏం చేయమంటావు? బయట దొరకట్ల పేపర్స్ అన్నీ కూడా. ఇక్కడ ఆప్షన్ ఉన్నా ఆన్సర్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రీగా. నీకు తెలుగులో కూడా నేను పక్కన మెన్షన్ చేస్తున్నా. తెలుసో లేదో బయట టైపింగ్ అవ్వట్లే, తప్పులు అవుతున్నాయి కాబట్టి నేను పక్కనే మెన్షన్ చేస్తున్నా. తెలివిని కావాలని చెప్తున్నారు కాబట్టి అందరూ. ఓకేనా? దీంట్లో చేసుకుందాం మనం. నెక్స్ట్ చూడు. ద యావరేజ్ 7 మెంబర్స్ ఈజ్ 136. యావరేజ్ అంట. మనకి ఎన్ని మొత్తం కాన్సెప్ట్లు అమ్మా? 3 ఉన్నాయి. ఏంటి? ఒకటి జాయిన్, రీప్లేస్, లెఫ్ట్ కాన్సెప్ట్. ఓకేనా? ద యావరేజ్ 7 మెంబర్స్ ఈజ్ 136 ఆఫ్టర్ ఎక్స్క్లూడింగ్. అంటే మీనింగ్ ఏంటమ్మా? తీస్తున్నాడుగా. ఆఫ్టర్ ఎక్స్క్లూడింగ్ వన్ ఆఫ్ ద నెంబర్ the average remains the same. Find the number which is excluded. 7 సంఖ్యల సరాసరి 136. ఒక సంఖ్యను తీసివేసిన సరాసరి సమానంగా ఉండును. ఓకేనా? అయినా తీసివేసే సంఖ్య ఎంత? ముందు నేను క్లారిటీ ఇస్తా. ఏంటమ్మా? ముందు నేను క్లారిటీ ఇస్తా. కొంచెం బాగా విను. 7 నెంబర్స్ యావరేజ్. ఓకేనా? ఏంటమ్మా? 7 నెంబర్స్ యావరేజ్ అంటే ఇంటూ మనకి 136 కాదు నాన్న. అవునా? అప్పుడు ఏమవుతుంది అక్కడ చూడు. 7 × 136గా. ఇదేమో 700 అందేమో 210 and 42 ఎంతమ్మా? 2 ఎంత? 5 9. సార్ 952 సార్. మామూలుగా అయితే ఒక నెంబర్ తీసేశాడు, తీసేసిన యావరేజ్ ఏం మారలే. అవునా? ఇప్పుడు మనకేం కావాలి? 136ని 6తో మల్టిప్లై చేయి. ఇదొక 600, ఇదొక 80 180, ఇదొక 36. ఎంతమ్మా? 6 చెప్పాలి. 11 and 8 16గా. ఎంతమ్మా? 816. ఈ గ్యాప్ మనకి ఎంతమ్మా? 136 కాదా? అది వెళ్ళిపోయినోడు. అవునా? అంటే ఎంత ఉంది? పోయేకి ఎంత అయింది? అవునా? ఎంతమ్మా? ఇది అయిందా? గ్యాప్ ఎంత మనకి? 136. ఎవరిది? వెళ్ళిపోయినోడిది.
నెంబర్ది. నేనేమంటున్నా అంటే ఇంత దరిద్రం మన వద్దు, మనం చేస్తుంది ఏంటి, మనం క్వాంట్ కదా. ఫస్ట్ సమ్ అర్థం కావాలి. 7 నెంబర్స్ యావరేజ్ ఎంత మనకి 136. ఒక నెంబర్ వెళ్ళిపోయాడు, అప్పుడు ఏందో యావరేజ్ అయినా సేమే ఉందంట. అయినా ఏందమ్మా సేమే ఉంది. ఎస్ఆర్నో ఇది చూసి చెప్పోసారి, అది లెఫ్టా జాయినా రీప్లేస్ కాన్సెప్టా చూడది. లెఫ్టా జాయినా రీప్లేసా ఏంటమ్మా అది లెఫ్ట్ కాన్సెప్ట్ కదా. ఎలా చెప్తున్నావు సార్, మెంబర్ వెళ్ళిపోయాడు, ఈ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఓకే, యాడ్ అయితే జాయిన్ కాన్సెప్ట్, తగ్గితే లెఫ్ట్ కాన్సెప్ట్, సేమ్ ఉంటే రీప్లేస్ కాన్సెప్ట్. ఓకేనా, దీన్ని బట్టి చెప్పాలి. ఈ సంబంధం లేదు నీకు, అసలు ఇది నీకు అవసరం లేదు. నీకేం కావాలి, ఈ పార్టే కావాలి. జాయినా లెఫ్టా రీప్లేసా అని. నన్ను చెప్పు సార్, ఇది ఏంటమ్మా అది మరి? అది సార్ తగ్గింది సార్ అంటే ఏంటమ్మా లెఫ్ట్ కాన్సెప్టేగా. ఎస్ఆర్ను ఇదేం 0 కదమ్మా, అవునా? ఎస్ఆర్నో ఇప్పుడు -1 ఇంటూ ఎంతమ్మా చూడు సరే, -1 ఇంటూ 136 ప్లస్ 0 ఇంటూ ఎంతమ్మా 0నేగా. ఆన్సర్ -136ఏగా. మరి మైనస్ మీనింగ్ బయటకు వెళ్ళిపోయాడు కదా, అంటే ఆన్సర్ 136 కాదా? సింపులే కాదు, ఇది కష్టం. ఇదేమన్నా మనకి మనం ముందుకు చేయాలి సార్. ఇది లెఫ్ట్ కాన్సెప్ట్ సార్. ఇందాక మనం చేసింది జాయిన్ కాన్సెప్ట్, అవునా? మనం సమ్ చూసి చెప్పచ్చు సమ్ ఎలా ఉందని, అంతేగాని ఇలా చేయకూడదు ఎప్పుడు కూడా మనం. ఓకేనా, అర్థమైందిగా? లెఫ్ట్ కాన్సెప్ట్ అమ్మా. మైనస్ మీనింగ్ ఏంటంటే వెళ్ళిపోయాడు, ప్లస్ ఉంటే జాయిన్ అయ్యాడు. ఓకేనా, నెక్స్ట్ ఇది చూడు సారి. ఫైండ్ ద అమౌంట్ 15900 ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 years at 10% per annum కాంపౌండ్ యాన్యువల్లీ. అవునా, అంటే మీనింగ్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్టేగా మనకి. ఏంటమ్మా అసలు 15,900 రూపాయలు 2 సంవత్సరాల కాలానికి 10% వార్షిక వడ్డీ చెప్పున ఎంత వడ్డీ వచ్చును? ఓకేనా, ఎంత వడ్డీ వచ్చును? ఆడు వడ్డీ మొత్తం అడిగాడమ్మా, వాడు మనల్ని ఏమడమ్మా యాన్యువల్లీ. అయితే ఆడి అమౌంట్ మొత్తం ఇచ్చాడు మనకి మొత్తం. ఓకేనా, కొంచెం బాగా విను. వడ్డీ ప్లస్ అసలు కలిపితే మొత్తం మనకి బయట. దీని ఫార్ములా చూడు, చాలా బాగుంటుంది ఫార్ములా. చూడు దీని ఫార్ములా బాగా చూడమో ఒకసారి. A = P × 1 + R/100 హోల్ పవర్ n. ఏ కావాలి కాబట్టి మనకి P ఎంత మనకి 15900. ఇదిగా ప్రిన్సిపల్, ఇదిగా ప్రిన్సిపల్ మనకి ఇక్కడ. అండ్ ఇంటూ 1 + R ఎంత మనకి 10%/100 హోల్ పవర్ ఎంతమ్మా n అండ్ టైమ్ అమ్మా 2 yearsగా. ఎస్ఆర్నో ఇప్పుడు ఎంతమ్మా 100 1s are 100 + 1 110. అవునా, అంటే మీనింగ్ 1500. ఫస్ట్ ఇయర్ ఏమో 110/100. అవునా, సెకండ్ ఇయర్ 110/100. ఎస్ఆర్నో 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఎస్ఆర్నో ఇప్పుడు మనకి ఏంటమ్మా 11 11s are 121. అంటే 121 × 159 చేయాలిగా. ఫస్ట్ నేను ఇక్కడ 159 చేశా. నెక్స్ట్ 18 2తోని 10 11 2 3. నెక్స్ట్ మళ్ళీ ఎంతమ్మా 9 5 1 9 ఎంతమ్మా 8 + 5 13 అండ్ 10 12 ఎంతమ్మా ఇది 9. ఎస్ 19239గా ఆప్షన్ నెంబర్ 1. ఇలా చేస్తే పక్కా జాబ్ అయితే రాదు, అది ఫార్ములా. ఓకేనా, అంత మనం యూజ్ చేయకూడదు కదా మనం. కొంచెం బావిను 10% అంటే 1/10గా. ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ ఇనిషియల్ లేటర్, అవునా? స్టార్టింగ్ 18 సార్. నెక్స్ట్ 1 యాడ్ అవుతుంది, ఎంత అవుద్దమ్మా 11 అవుద్ది. ఇది ఫస్ట్ ఇయర్. ఇదమ్మా సెకండ్ ఇయర్. 2 ఉంటే 2 యాడ్ చేయి, 3 ఉంటే 3 యాడ్ చేయి. ఎందుకంటే వడ్డీ అంటే మన లాభమేగా, యాడ్ చేయాలి. ఇప్పుడు 10 10s are 100, 11 11s are 121. ఓకేనా, ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో అమౌంట్, ఈ మధ్య ఏమో ఇంట్రెస్ట్. ఓకేనా, ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్, ఇదమ్మా అమౌంట్. అవునా, వాడి మూట్లో మనకి ఏమి ఇచ్చాడు సార్? నాకు ఇచ్చింది ఏంటంటే 15900 సార్. అంటే నాకు ఇచ్చింది సార్ అసలు ఇచ్చాడు. అవునా, మరి ఇంటూ 15900 అంటే ఎంత వస్తుంది? ఎంతమ్మా 150 ఎంత వస్తుంది మనకి? 19239 కాదా? చెక్ కావాలితే ఇదే చేసాం ఇక్కడ మనం. సార్ నో పెద్ద మ్యాటర్ ఇదేం చేయడం. ఇలా చేస్తే సింపుల్ ఏవో దేశమ్మని చేయొచ్చు నువ్వు.
అది ఇనిషియల్ ఆఫ్టర్ దేర్. అర్థమెటిక్ బెస్ట్ మెథడ్ అది. ఓకేనా? మనం ఏం చేస్తున్నాం అంటే ఫార్ములా వేస్తున్నాం, దీనివల్ల మనకు జాబ్ అయితే రాదు, టైం వేస్ట్ అవుద్ది. కాంపిటేటివ్ మీనింగ్ ఏంటి? తక్కువ టైం చేయాలి కదా మనం, అవునా? నెక్స్ట్ వస్తే ఏ షాప్కీపర్ బాట్ అన్ ఆర్టికల్ 176 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 220. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఒక వస్తువును 170 రూపాయలకి కొని 220 రూపాయలకి అమ్మెను, అయినా లాభ శాతం ఎంత? అంటే వాడు కొన్నాడు అంటే ఎంతమ్మా? సిపి. మన సిపి ఎంతమ్మా? మనకి సిపి ఎంతమ్మా? సిపి ఎంత మనకి? 176. అరే ఎస్పి ఎంత? ఎంతమ్మా? 220. అరే 176 కొన్నాను, ఎంతకు అమ్మాను? నాకు లాభమా నష్టమా? లాభమేగా. ఎంత ప్రాఫిట్ నాకు? అదొక 24. ఇది ఎంత మొత్తం? 44 కాదా? ఎస్ ఆర్ నో? మనకేం కావాలి? ప్రాఫిట్ పర్సెంట్ కావాలి. ఏం కావాలి మనకి? ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు లాభ శాతం ఈక్వల్ టు లాభము బై సిపి ఇంటూ 100 కాదా? ఎస్ ఆర్ నో? లాభం ఎంత? 44. ఇదేమో 176 ఇంటూ 100. ఇదేమంత మనకి 6 ఆర్ దేర్. ఎంత ఇది? సారీ ఎంతమ్మా? 44 కదా? 44 హౌ మెనీ టైమ్స్ ఆర్ దేర్? 6 44 కదా? ఇక్కడే కట్ చేద్దాం ఒకసారి. కట్ చేద్దాం. 44/176 ఇంటూ 100. అవునా? కొంచెం విను. 4 11 ఓకేనా? చూడు, 4 4 4 4 11 4 4 25%. ఏంటి మనకి ప్రాఫిట్? నెక్స్ట్ Lewis covers the first lap of the race the speed of 470 meter per hour and the second lap at the speed of 705 meter per hour. Find the average speed of the first 2 laps అంట. మొదటి రౌండ్ ఏమో లూయిస్ మనకి 470 మీటర్ పర్ అవర్తో పరిగెట్టాడు వేగంతో. ఆ రెండవదేమో 705 పరిగెట్టాడు. అయితే మనకి ఏం కావాలా? వేగం కావాలి. సారీ అంటే సరాసరి వేగం కావాలి. మనకి యావరేజ్ స్పీడ్ కావాలంటే మొత్తం 3 ఉన్నాయి. ఒకటి a+b/2 ఉంది, లేదా 2 × s1 s2/2 ఉంది. అది కాకుండా మెయిన్ ఫార్ములా లేకుండా దానికి ఏదమ్మా? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కావాలిగా, అవునా? మనకి సింపుల్ సమ్ కాబట్టి అంత అవసరం లేదు దీనికి. మనం ఇక్కడ నీకు ఆ డిస్టెన్స్ ఏం తెలుసా? నీకేమన్నా డిస్టెన్స్ తెలియదు. డిస్టెన్స్ తెలియకుండా స్పీడ్ ఇస్తే ఏం చేయాలి మనం? 2 × s1 × s2/s1 + s2 యావరేజ్కి. ఓకేనా? ఏంటమ్మా? డిస్టెన్స్ తెలియకుండా ఇస్తే ఓకేనా? అప్పుడు ఏం చేయాలి మనం? ఇది యావరేజ్ స్పీడ్ అమ్మ. 2 ఎంతమ్మా? 2 తెలుసు. s1 ఎంత మనకి? 470. ఓకేనా? s2 ఎంత మనకి? 705. ఇప్పుడు మనకి ఏం కావాలమ్మా? 470 + 705 కావాలి మనకి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఎంత? 2 × 470 × 705 బై 2 వచ్చి 11 ఎంతమ్మా? 1175 కాదా? ఎస్ ఆర్ నో? మనం దీన్ని సమ్ మొత్తం చేద్దాం. మన డిజిటల్ సమ్ అప్లై చేద్దామా? చూడు, మన డిజిటల్ అప్లై చేద్దాం. ఏ సమ్ అని ఎగిరిపోద్ది మన దాంట్లో అయితే, మన ప్రాసెస్లోనే. ఫస్ట్ విను. సార్ 9 పోయింది సార్, 5 మిగిలింది ఇక్కడ. ఓకేనా? ఇదేమో 2 సార్. 7 + 4 ఎంత మనకి? 11 అంటే మా 2. ఇదేమో 7 + 5 12 కలితే 3. 2 × 2 4 4 × 3 12 అంటే 3ఏగా. కానీ ఇలా అవచ్చా? అది నేను చాలా ఇంటూ 2 × 2 3 2 6 అంటే మన ఆన్సర్ కలిపితే 6 రావాలి, అవునా? ఇక్కడ రా. ఫస్ట్ హాఫ్ చూడ ఒకసారి. 5 4 4 9 పోయింది, 4 వచ్చింది. ఎంత రావాలి మనకి? 6 రావాలి. సెకండ్ చెక్ చేయి. 5 6 4 ఇది 10 మొత్తం 15. దీన్ని మళ్ళీ కలిపితే 6 కాదా? ఎస్ ఆర్ నో? ఇక్కడ రా సార్. మళ్ళీ 5 5 4 మొత్తం 14 కలిపితే 5 వచ్చింది. ఇక్కడ రా. ఎంత మనకి? 13 కలిపితే ఎంతమ్మా? 4 వచ్చింది. ఎస్ ఆర్ నో? దీన్ని సాల్వ్ చేయొద్దు. డిజిటల్ సమ్ మెథడ్ని అప్లై చేసే ద బెస్ట్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ the value of a metal piece increased by 325 to 390. Find the percentage increase. ఓకేనా? ఒక వస్తువు యొక్క విలువ 325 నుంచి 390 అయింది. అయితే పెరిగిన శాతం ఎంత? ఇది చేసే ముందు చిన్న క్లారిటీ ఇస్తున్నా. ఫార్ములాస్ కాదు ఇది, కొంచెం బాగా విను. ఎప్పుడు నీకు
ఇంక్రీజ్ పర్సెంట్ ఇస్తే ఏం చేస్తామంటే ఇంక్రీజ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 అమ్మా. ఓకేనా. డిక్రీజ్ పర్సెంట్ ఇస్తే డిక్రీజ్డ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఓకేనా. అండ్ చేంజ్ పర్సెంట్ ఇస్తే చేంజ్ బై ఇంక్రీజ్ ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఓకేనా. ఎర్రర్ ఇస్తే ఎర్రర్ బై ఇనిషియల్ వాల్యూ 100. తెలియమించి చూడండి ఒకసారి. పెరుగుదల శాతం ఇస్తే పెరుగుదల బై ముందు విలువ ఇంటూ 100. ఓకేనా. తగ్గుదల శాతం ఇస్తే ఏంటమ్మా తగ్గుదల బై ముందు విలువ ఇంటూ 100. ఓకేనా. అండ్ మార్పు శాతం ఇస్తే ఏంటమ్మా మార్పు బై ముందు విలువ ఇంటూ 100. ఓకేనా. దోష శాతం ఇస్తే దోషము బై ముందు విలువ ఇంటూ 100. ఓకేనా. ఇది ఫార్ములా అయితే కాదు, ఎందుకంటే క్వశ్చన్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏమొస్తుంది పెద్దానికి ముందు విలువ ఇనిషియల్ వాల్యూ. ఎస్ ఆర్ నో? మరి క్వశ్చన్ ఇప్పుడు నీకు ఏముంది ఇక్కడ ఇంక్రీజ్ పర్సెంట్. ఏముందమ్మా ఇంక్రీజ్ పర్సెంట్. మరి ఇంక్రీజ్ పర్సెంట్ ఈక్వల్ టు ఏంటమ్మా ఇంక్రీజ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 కాదా? అవునా. స్టార్టింగ్ ఎంత 325, ఇప్పుడు ఎంత పెరిగిందమ్మా 319. ఎంత పెరిగింది మనకి ఇక్కడ? ఎక్కలు రావు. ఎంత పెరిగింది మనకి 65 పెరిగింది. అవునా. అంటే అంతే కదా 65 పెరిగింది మనకి. అంటే ఇంక్రీజ్ బై ఇనిషియల్ వాల్యూ ఎంత మనకి 325 ఇంటూ 100 కాదా? ఇదేమో 5 ఆర్ దేర్, ఇదేమో 520%. ఆప్షన్ ఏమో సి. ఇది మైండ్లో పెట్టుకో. ఇంక్రీజ్ పర్సెంట్ ఈక్వల్ టు ఇంక్రీజ్డ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఓకేనా. డిక్రీజ్ పర్సెంట్ ఈక్వల్ టు డిక్రీజ్డ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. అండ్ చేంజ్ పర్సెంట్ ఈక్వల్ టు చేంజ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఎర్రర్ పర్సెంట్ ఈక్వల్ టు ఎర్రర్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. తెలుగు చూడమ్మా. పెరుగుదల శాతం ఈక్వల్ టు పెరుగుదల బై ముందు విలువ ఇంటూ 100. తగ్గుదల శాతం ఈక్వల్ టు తగ్గుదల బై ముందు విలువ ఇంటూ 100. మార్పు శాతం ఈక్వల్ టు మార్పు బై ముందు విలువ ఇంటూ 100. దోష శాతం ఈక్వల్ టు దోషం బై ముందు విలువ ఇంటూ 100. ఎస్ ఆర్ నో? అర్థమైందా? పెద్ద మ్యాటర్ సమయం అన్నా. ఇది ఫార్ములా కాదు, క్వశ్చన్లోనే ఉంది మొత్తం అది. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ మీదేనా? When an article is sold as 272, it incurred loss of 15%. Find the cost price of article. ఓకేనా. ఒక వస్తువును 272 రూపాయలకు అమ్మాడు. అయితే 15% నష్టం వచ్చిందంట అమ్మడం వల్ల. అయితే కొన్న విలువ ఎంత? దీన్ని మొత్తం మనం చాలా చేయొచ్చు. నేను క్లారిటీ ఇస్తా. ఇప్పుడు ఎప్పుడు కూడా చిన్న డౌట్, మనకి సిపి ఎస్పి అండ్ లాస్ చెప్పాడు. అవునా. వాట్స్ ఎస్పి ఎంత మనకి? అది 272. లాస్ ఎంతమ్మా 15%. చూసి క్లారిటీ ఇస్తా. ఓకేనా. అరే ఎప్పుడు సిపి ఎంత 100%, సిపి ఎంత నువ్వు 10% ప్రాఫిట్ కమ్మావు. ఎంత కమ్మావు 110 కమ్మావు. నీకు అర్థమైందా? సిపి 100, 10% ప్రాఫిట్ కమ్మావు. ఎంత కమ్మావు నువ్వు 110 కమ్మావు. అదేమొద్దు మనకి అమ్మిన వేళ వద్దా లేదా? బావిను సిపి ఎంత 100%, 40% లాభానికి అమ్మావు. ఎంత కమ్మావు 140% కమ్మావుగా అమ్మావు. ఎస్పి బావిను సిపి ఎంత 100%, 30% లాస్ కమ్మావు. ఎంత కమ్మావు 70% కమ్మావుగా. లాస్ అని తీయాలి, ప్రాఫిట్ అంటే కలపాలి 100కి. ఎస్ ఆర్ నో? మరి ఇప్పుడు లాస్ ఎంతమ్మా 15% అంట. అని నువ్వు ఎంత కమ్మావు 85% కమ్మావా లేదా? అవునా. నీకు అర్థమైందా? సిపి ఎప్పుడు మనకి ఎంత 100, వాడేమన్నాడమ్మా 15% లాస్ కమ్మాడంట. అంటే దీని వాల్యూ ఎంత 272 అయితే సిపి 100% కాదా? ఎస్ ఆర్ నో? చెప్పు. 100% బై ఎంత 85 ఇంటూ 272నా కాదా? ఎస్ ఆర్ నో? ఎంత 5 20s ఆర్ దేర్, 5 70s ఆర్ దేర్. అవునా. నెక్స్ట్ 17 1s ఆర్ 17. అవునా. ఎంత మిగిలింది మనకి 102. ఎంతమ్మా 10 మిగిలింది కదా. అప్పుడు 102 అయిందా లేదా? అవునా. 17 6s ఆర్ ఎంతమ్మా 17 6s ఆర్. ఎస్ ఆర్ నో? 7 6 ఆరా 60 and 42, 102 కదా. ఎస్ ఆర్ నో? ఎంతమ్మా 70 6s ఆర్. ఇప్పుడు ఎంత మనకి 16 ఎంత మనకి 320 కదా. 320 ఇలా చేయొచ్చు. కానీ పెద్ద వర్షం మెథడ్ ఇది. ఎంతమ్మా పెద్ద వర్షం మెథడ్ ఇది.
నేనేమన్నా సింపుల్ బావిను అలా చేయద్దు ఇప్పుడు మనం 15% లాస్. అవునా, 15 ఫ్రాక్షన్ అంతా 15/100 కదమ్మా, కోరితే 3/20, 3/20 బావిను. ఇదేమో సిపి, ఇదేమో లాసు. అంటే సిపి ఏమో 20, లాస్ ఏమో 3, మరి ఎస్పి ఎంతమ్మా 17 కాదా? 20కి 3 లాస్ ఏమో 17గా మనకి ఎస్పి. వాడు ఇచ్చింది ఇప్పుడు ఎస్పియా సిపియా? వాడు ఇచ్చింది మనకి ఏంటమ్మా ఎంతమ్మా ఇంటూ 272గా, అంటే ఇంటూ 16, మరి ఇంటూ 16 మనకి 320 కాదా? ఇది బెస్ట్ మెథడ్ కాదా మనకి? ఎంత మనకి అవసరమా? ఫ్రాక్షన్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఓకేనా, మనకి ఇది పార్ట్ 1 నానా, నెక్స్ట్ మనకి పార్ట్ 2 కూడా వస్తుంది. ఓకేనా, అండ్ అందరికి షేర్ చేయండి, ఎందుకంటే మనం ఫ్రీగా చెప్తాం మొత్తం కూడా. ఇవన్నీ కూడా మన మోటో ఏంటంటే చెప్పానుగా, 150 ప్రీవియస్ పేపర్స్ చెప్పాలి మనం. ఓకేనా, ఎవరి బిట్టు కూడా 150 పేపర్ చిన్న మ్యాటర్, చాలా పెద్ద మ్యాటర్ అది. ఓకేనా, స్లోగా అవుద్ది కానీ కన్ఫర్మ్గా అవుద్ది ఎవ్రీ వీక్ కూడా నీకు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. షేర్ అండ్ లైక్. బాయ్.